నాపై గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయన్నా తెచ్చి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశాడా అని ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తాలాపూర్ గ్రామంలో 40 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తనపై గెలిచిన బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులు ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం వైపు తప్పుడు ప్రచారం చేస్తే కారు కిరాయి పెట్టి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి తెలంగాణ అభివృద్ధిలో పరుగులు ఇస్తున్న విషయాన్ని తిప్పి చూపిస్తామని అన్నారు. ఇక బీజేపీ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన గ్రామపాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పుడున్నటువంటి గ్రామ సెక్రటరీతోనే ఎం జితేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ అటు ఇటు ఇంట్లో ఓనర్లకి ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళని కూడా బతిలాడు, వీలైతే కాలు పట్టుకో, తప్పేం లేదు. కొంచెం మంచిగా జాగా ఇవ్వని చెప్పు. సెంట్రల్ లైటింగ్ అటు ఇటు ఉంటది. నేను చెప్తున్నా కదా, 100 గజాల్లో 20 గజాలు వేయినా 100 గజాల విలువ ఎంత ఉంటుందో 80 గజాల విలువ అంతకంటే డబ్బులు అవుతాయి. నుస్తాలాపూర్ గ్రామ పెద్దలకి మీరు ఇక్కడ నాకు విజ్ఞప్తి ఇచ్చిర్రు. సెంట్రల్ డ్రైనేజ్, ఈ రోడ్డు పక్క అటు ఇటు పక్క డ్రైనేజ్ అన్నారు. బ్రహ్మాండమైన డ్రైనేజ్ కట్టుకుందాం. దాని మీద బ్రహ్మాండమైనటువంటి దాన్ని ఏమంటారు, టైల్స్, స్లాబ్ వేసే టైల్స్ కూడా ఇద్దాం. శుభ్రంగా ఉంచుకొని మీరు బ్రహ్మాండంగా టైల్స్ ఇద్దాం. ఇప్పుడే రసమయ్య గారు చెప్పారు, రోడ్ల మీద అక్కడిక్కడ కూరగాయల మార్కెట్ కాదు అన్న, ఇక్కడనే కట్టిస్తున్నాను కూడా చెప్పిండు. ఇక్కడనే కట్టిస్తున్నాడట, బ్రహ్మాండంగా ఉండాలి. ఇలా కూడా ఒక మీటింగ్ ఉండే. మరి నుస్తాలాపూర్లో గ్రామ సర్పంచ్ రమేష్ గారు మా రసమయ్య గారి విజ్ఞప్తి కొరకు నేను ఇలా అక్కడ నుంచి వచ్చిన. నేను రాత్రి చాలాసేపు వాళ్ళు మాట్లాడారు, అయ్యో ఇన్ని పథకాలున్నాయా, మీరు ఎందుకు చెప్పుకుంటలేరు అన్నారు. నేను మన జీవి రామకృష్ణ గారిని, మన సర్పంచ్ రమేష్ గారి